గొప్ప గొప్ప పనులు చెయ్యడం వల్ల కూడా జీవితాంతం ఆనందంగా ఉంటామో లేదో చెప్పలేం. ఎందుకంటే ఎంతమంది మన కార్యక్రమాలను ప్రసరించేవారు ఉంటారో అంతకంటే ఎక్కువ మంది విమర్శించేవారు కూడా ఉంటారు. ఎంతమంది సంతానాన్ని కన్నా వారు ఎంత వృద్ధిలోకి వచ్చినా వారు ఎంత సంపన్నులైనా మనం ఆనందంగా ఉంటామో లేదో ఎప్పటికీ చెప్పలేం. ఏదో ఒక సమస్య, ఏదో గొడవ, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు తలదూర్చడం లేదా మీ విషయాల్లో వారు సుఖంగా ఉన్నా సరే మీరేదో చెయ్యడం లేదంటే వాళ్ళకి ఏదైనా కాస్త దుఃఖం రాగానే వారికంటే ఎక్కువగా మీరు దుఃఖించడం. అందుకని సంతానం వల్ల కూడా మీరు జీవితాంతం ఆనందాన్ని పొందగలుగుతారో లేదో ఎప్పటికీ చెప్పలేం. ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో సుఖాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేము. ఎప్పుడు కూడా దుఃఖాన్ని దులిపేసుకుంటూ వెళ్తుంటేనే సుఖం అనేది మనకు లభిస్తుంది. త్యాగం రూపంలో కానీ, దాన ధర్మాల రూపంలో కానీ, లేదంటే సహాయం రూపంలో కానీ, ఏదో ఒక మంచి కార్యాల రూపంలో దుఃఖాన్ని దులిపేసుకుంటూ మనిషి జీవించాల్సి ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా సుఖం అనేది దేన్నైనా తగిలించుకోవడంలో ఉండదు, వదిలించుకోవడంలోనే ఉంటుంది. మనిషికి 20-30 ఏళ్ళు వస్తున్నప్పుడు అందరూ కొన్ని తగిలించుకుంటూ ఉంటారు. ఇక అవి తప్పవు. కానీ 60 ఏళ్ళు దాటుతుంటే నేటినైనా సరే వదిలించుకుంటూ పోవాలి తప్ప తగిలించుకోకూడదు. జీవితంలో వదిలించుకోవడానికి మించిన సుఖం లేదు, తగిలించుకోవడానికి మించిన దుఃఖం లేదు. మీరే ఆలోచించండి. మనం అన్ని కార్యాలు కూడా జీవితంలో సుఖం రావాలని మొదలు పెడతాం, అవునా? ఏ బంధాన్నైనా అందుకోసమే కలుపుకుంటాం, ఏ వ్యాపారమైనా అందుకోసమే మొదలు పెడతాం. కానీ వాటితో పాటుగా కొన్నిసార్లు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, దరిద్రం కూడా కలుగుతుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఇన్ని అనుభవించే అంత ఓపిక ఆ శరీరానికి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు 60 ఏళ్ల తర్వాత బాధ్యతలు అన్ని ఇతరులకు అప్పగిస్తూ, చింతలన్నీ వదిలేస్తూ ఉన్న కాస్త జీవితాన్ని ఏ దుఃఖం లేకుండా గడపడానికి ప్రయత్నించాలి. సంతానం ఏదో చెప్తే మనకేదో మోక్షమని, మనకేదో పుణ్యమని కలుగుతుందని భావించకుండా వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవడం కంటే ముందుగానే పొందవలసిన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా, మనం అంత్యక్రియలు చేసినా చెయ్యకపోయినా, ఎవరు చేసినా ఏం చెయ్యకపోయినా మనిషికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. నీ మోక్షం అనేది ఎప్పుడు కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ స్వతంత్రం కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ జ్ఞానం అలాగే. నువ్వు బంధాలతో బంధించబడతావో లేదో, విముక్తి పొందుతావో, ఇక ఇది కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. మీ భార్య మీద కానీ, మీ భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, యజ్ఞయాగాల మీద కానీ, కర్మకాండాల మీద కానీ ఎక్కడ కూడా మీరు ఆధారపడవలసిన అవసరం ఎన్నటికీ లేదు. దానికి మీకు ఎవ్వరు కూడా అడ్డురారు. మీకు మీరు తప్ప, మన జీవితానికి మన మనసు తప్ప వేరే ఏ ఆటంకం అంటూ ఈ ప్రపంచంలోనే ఉండదు. గుర్తుంచుకోండి,
భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి ఇక అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తుంది. ఇక భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుంది అనుకుని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం అనేది రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అంటే ఈ క్షణాన అనుభవించేదే జీవితం. మనకు ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఇక ఈ సత్యం మన మనసులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడను లేము, రానున్న భవిష్యత్తును నిర్మించాను లేము. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తుని కేవలం ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం. ఆ భవిష్యత్తుకు అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణము కూడా చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పకుండా ఉంటుంది. ఎలాగంటే ఒకరు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకరు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకరు చికిత్స లేని వ్యాధితో బాధపడుతూ ఉంటే మరొకరు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నో. జీవితంలో సర్వము ప్రాప్తించిన వాణ్ణి మీరు ఎవరినైనా గుర్తించగలరా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తూ ఉంటాం. ఈ కారణం వల్లే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. మనుషుల జన్మతను లేదా ప్రమాదశాతనం ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ యొక్క పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషోద్ధరణతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న తేడా ఏమిటి? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇక దీనికి సమాధానం చాలా సులభం. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలని సాహసాన్ని గుండెల్లో నింపుకుంటారో ఇక వారే దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది కాని పరిధులు ఏర్పరచుకునేది మనుషుల యొక్క మనస్సే. మీరే ఆలోచించండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.